భారతదేశం తరపున మొట్టమొదటిసారిగా ఒక ఎన్జిఓకి రామన్ మెగ్సెసే అవార్డు వచ్చింది. మనకు తెలుసు రామన్ మెగ్సెసే అవార్డుని ఏషియాస్ నోబెల్ ప్రైజ్ అని కూడా పిలుస్తాం. ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఎన్జిఓ లేదా ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అనే ఎన్జిఓకి రామన్ మెగ్సెసే అవార్డు వచ్చింది. ఈ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఎన్జిఓ 2007వ సంవత్సరంలో సఫీనా హుస్సేన్ అనే ఒక అమ్మాయి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేసి దేశానికి ఏమైనా చేద్దామని చెప్పి తిరిగి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఎవరైతే ఆడపిల్లలు చదువుకోవట్లేదో లేదా స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యారో, అసలు స్కూల్కే వెళ్ళలేదో వాళ్ళ కోసం ఈ ఎడ్యుకేట్ గర్ల్ అనే ఎన్జిఓ స్టార్ట్ చేసిందనమాట. ఎడ్యుకేట్ గర్ల్ ఎన్జిఓ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. ద ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఎన్జిఓకి లేదా ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఎన్జిఓకి రామన్ మెగ్సెసే అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారనమాట. ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఎన్జిఓతో పాటు ఈసారి పర్యావరణ హితం కోసం పనిచేసిన మాల్దీవ్స్ నుంచి షహీనా అలీ ఈవిడికి, తర్వాత ఫిలిప్పైన్స్ నుంచి ఫ్లావియో ఆంటోనియోకి కూడా ఈ రామన్ మెగ్సెసే అవార్డు వచ్చిందనమాట. మనకు తెలుసు రామన్ మెగ్సెసే అవార్డు అనేది ఆసియాలోనే చాలా విశిష్టమైన అవార్డు అనమాట. ఇది ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ రామన్ మెగ్సెసే గారి పేరు మీద ఈ అవార్డు ఇస్తున్నారు. ఈ అవార్డుకి సంబంధించి అంటే 1957లో ఈ అవార్డుని కన్స్టిట్యూట్ చేశారు.